Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about second BSc, third semester, subject object-oriented programming using Java. In this, our next topic is thread exceptions, thread priority, synchronization, and how to implement the runnable program. That means first, that is thread exceptions, thread priority, synchronization, and how to implementing the runnable interface. Okay. First thread exceptions. In these thread exceptions, we know about previous classes. We discussed about what is thread, what is multi-thread, how to create a thread, how to create threading ways, new thread creating ways, and stopping how to stop a thread and how to block a thread. Next, thread life cycle. In this thread life cycle, main thread life cycle, it has 5 states. That is newborn state, runnable state, running state, and blocked state and dead state. Okay, newborn state, runnable state, running state, blocked state, and dead state. In this thread life cycle, first state is newborn state. It can create, first we can create a thread. In this thread has 2 methods, start method and stop method. We can start the newborn state, then it can continue the runnable and running state. Then we can stop the method into newborn state. Then it can terminate the thread. That means dead state. Okay. Next, running state, runnable state. Runnable state means that the thread is ready for executing and is waiting for the availability of the processor. Okay. That is, the thread has joined the queue of threads that are waiting for execution. Okay, execution ki wait చేస్తూ రెడీ స్టేట్మెంట్స్ రెడీ చేసి పెట్టుకోవడానికి మనం రన్నబుల్ స్టేట్లో ఉంటాము. ఈ రన్నబుల్ స్టేట్ నుంచి నెక్స్ట్ థర్డ్ స్టేట్ రన్నింగ్ స్టేట్ మీన్స్ దట్ ద ప్రాసెసర్ హ్యాస్ గివెన్ ఇట్స్ టైమ్ టు థ్రెడ్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ టైంనే మనం రన్నింగ్ స్టేట్ అంటాము. ఈ రన్నింగ్ స్టేట్లో రన్నబుల్ స్టేట్లో ఉన్న స్టేట్మెంట్స్ని మొత్తం ఈల్డ్ మెథడ్ ద్వారా మనం మొత్తం స్టేట్మెంట్స్ని మనం ఈల్డ్ చేసుకుంటాము. ఈ రన్నింగ్ స్టేట్లో బ్లాక్ చేయాలనుకుంటే 3 కండిషన్స్లో బ్లాక్ చేస్తాము. ఎలా? సస్పెండ్ అండ్ స్లీప్, నెక్స్ట్ వెయిట్. సస్పెండ్ స్టేట్లో అయితే మనం కాన్సెప్ట్ సస్పెండ్ థ్రెడ్ అక్కడైతే sometime it can suspended into thread. ఓకే, ఈ థ్రెడ్ని మళ్ళీ తిరిగి రన్నింగ్ స్టేట్లోకి తీసుకురావాలనుకుంటే రెజ్యూమ్ మెథడ్ని యూజ్ చేస్తాము. దిస్ అప్రోచ్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ వీ వాంట్ టు సస్పెండ్ ఏ థ్రెడ్ ఫర్ సమ్ టైమ్ డ్యూ టు ద సర్టెన్ రీజన్, దెన్ బట్ డు నాట్ వాంట్ టు కిల్. ఓకే, ఇది సస్పెండ్ అంటే రన్నబుల్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి మనం ఎప్పుడైతే స్టేట్మెంట్స్ వచ్చినాయో రన్నింగ్ స్టేట్లో సస్పెండ్ మెథడ్ ఎప్పుడైతే మెన్షన్ చేసామో ఆ సస్పెండ్ మెథడ్ మెన్షన్ చేసిన వెంటనే మనం బ్లాక్డ్ స్టేట్లోకి వస్తుంది. ఆ బ్లాక్డ్ స్టేట్ నుంచి ఎప్పుడైతే రెజ్యూమ్ మెథడ్ ఇచ్చామో రెజ్యూమ్ మెథడ్ నుంచి రన్నబుల్ స్టేట్లోకి వస్తాయి. ఇది సస్పెండ్లో. అలాగే స్లీప్ ఏం చేస్తుంది? సమ్ టైమ్ స్లీప్ పీరియడ్లో ఉండి, అంటే వెయిటింగ్ పీరియడ్లో ఉండి, బ్లాక్డ్ పీరియడ్లో ఉండి, ఆ తర్వాత మళ్ళీ రన్నింగ్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ మేడ్ టు స్లీప్. వీ కెన్ పుట్ ఏ థ్రెడ్ టు స్లీప్ ఫర్ ఏ స్పెసిఫైడ్ టైమ్ పీరియడ్ యూజింగ్ ద మెథడ్ స్లీప్
బ్రాకెట్లో టైం ఎంత అయితే టైం అది. ఓకే, ఈ టైం అనేది మిల్లీ సెకండ్స్లో మనం తీసుకుంటాము. నెక్స్ట్ దిస్ మీన్స్ దట్ ద థ్రెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద క్యూ డ్యూరింగ్ దిస్ టైమ్ పీరియడ్. ఓకే, ద థ్రెడ్ రీఎంటర్స్ ద రన్నబుల్ స్టేట్. ఓకే, దీంట్లో ఈ రన్నబుల్ స్టేట్ నుంచి రన్నింగ్లోకి స్టేట్మెంట్స్ ఈల్డ్ అయ్యి ఆ తర్వాత స్లీప్ మెథడ్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో అది సస్పెండ్ అవుతుంది, అంటే బ్లాక్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ టైం, ఆ టైం పీరియడ్ అయిన వెంటనే మళ్ళీ రన్నబుల్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. ఇది స్లీప్ మెథడ్. అలాగే వెయిట్ మెథడ్లో కూడా సేమ్ సస్పెండ్ ఎలా జరుగుతుందో సేమ్ అలాగే జరుగుతుంది. సమ్ కండిషన్ అక్కర్ అయినప్పుడు ఓకే, వెయిట్ మెథడ్ రన్నబుల్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి మెథడ్స్ ఈల్డ్ అయ్యి ఆ తర్వాత ఈ రన్నింగ్లో వెయిట్ మెథడ్ మనం ఎప్పుడైతే ఎంటర్ చేసామో అది వెయిటింగ్ స్టేట్లో, అంటే సస్పెండెడ్ దట్ మీన్స్ బ్లాక్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే నోటిఫై మెథడ్ ఇచ్చామో నోటిఫై మెథడ్ నుంచి రన్నబుల్ స్టేట్ అండ్ రన్నింగ్ మెథడ్కి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇలా రన్నింగ్ స్టేట్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత బ్లాక్డ్ స్టేట్లోకి వచ్చేటప్పటికి మనం ఈ బ్లాక్డ్ స్టేట్లో సమ్ టైం బ్లాక్ చేయడానికి, దట్ మీన్స్ ఇప్పుడు స్లీపు నెక్స్ట్ సస్పెండ్ అండ్ ఈ మెథడ్స్ని ఏంటి వెయిట్ మెథడ్ని యూజ్ చేసి సమ్ టైం మనం నాట్ రన్నబుల్ మెథడ్లో ఉంచడం కోసం బ్లాక్డ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ డెడ్ స్టేట్లో స్టాప్ మెథడ్ని, అంటే రన్ మెథడ్ డైరెక్ట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ అయితే కనుక దాన్ని న్యాచురల్ డెత్ అంటాము. ఓకే, స్టాప్ మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేయమో దాన్ని ప్రీమెచ్యూర్ డెత్ అంటాం, అంటే సడన్గా ప్రాసెస్ అనేది ఆగిపోయి టెర్మినేట్ అయిపోతుంది, థ్రెడ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఇది థ్రెడ్ లైఫ్ సైకిల్. ఓకే, ఇప్పుడు నౌ వీ డిస్కస్ అబౌట్ థ్రెడ్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్స్ అనమాట. ఓకే, జావా రన్ సిస్టమ్ విల్ త్రో illegal thread state exceptions whenever we attempt to invoke a method that a thread cannot handle in the given state. For example, a sleeping thread cannot deal with the resume method because a sleeping thread cannot receive any instructions. The same is true with the suspend method when it is used on a blocked thread. Whenever we call a thread method that is likely to throw an exception, we have to supply an appropriate exception handler to catch it. The catch statement may take one of the following forms, that is catch thread death, catch interrupted exception, catch illegal arguments, catch exception E, ఇలా ఎక్సెప్షన్ ఈ. ఓకే, ఇప్పుడు థ్రెడ్ ఎక్సెప్షన్స్ అనేవి ఏంటంటే మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై, క్యాచ్, ఫైనల్ అని చెప్పేసి 3 బ్లాక్స్ ఉంటాయి. సేమ్ ఆ బ్లాక్స్ గురించి ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్స్ అనేవి అంటే ఎర్రర్స్ అనేవి అక్కడ అయినప్పుడు థ్రెడ్ అనేది ఎంతవరకు ప్రాసెస్ జరిగిందో అంతవరకు ప్రాసెస్ జరిగి ఆ తర్వాత క్యాచ్ అనే బ్లాక్లోకి వెళ్ళి క్యాచ్ అనే బ్లాక్లో ఏ ఎక్సెప్షన్ అయితే వచ్చిందో ఆ ఎక్సెప్షన్ సంబంధించిన మెసేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే జావా రన్ సిస్టమ్ విల్ త్రో ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్, అంటే థ్రెడ్కి సంబంధించిన ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ ఏమన్నా వస్తే కనుక whenever we attempt to invoke a method that a thread cannot handle in the given state, ఆ స్టేట్ని అంటే రన్నింగ్ స్టేట్లో ఆ ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ అనేది వస్తే కనుక థ్రెడ్ అనేది రన్ అవ్వదు. ఓకే, సో ఇలాంటి రన్ అవ్వలేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ డీల్ విత్ ద రెజ్యూమ్ మెథడ్. ఓకే, స్లీపింగ్ థ్రెడ్ అనేది రెజ్యూమ్ మెథడ్ని డీల్ చేయలేదు బికాస్ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ రిసీవ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. స్లీపింగ్ థ్రెడ్ అనేది ఓన్లీ స్లీపింగ్లో ఇప్పుడు స్లీప్ మెథడ్ అని ఇచ్చేసి తర్వాత రెజ్యూమ్ మెథడ్ అని ఇస్తే రెజ్యూమ్ మెథడ్ యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే స్లీప్లో టైం ఇస్తేనే ఆ టైం పీరియడ్ వరకు స్లీప్ మెథడ్ అనేది వర్క్ చేస్తుంది. అంటే స్లీప్ మెథడ్ వర్క్ చేయడం అంటే బ్లాక్ స్టేట్లోకి తీసుకెళ్తుంది ఆ ప్రాసెస్ని. అలాగే because a sleeping method cannot receive any instructions. Okay, the same is true when the suspend method when it is used in blocked state.
ఓకే, సస్పెండ్ మెథడ్ అయితే బ్లాక్ స్టేట్లోకి వెళ్తుంది, కానీ స్లీప్ మెథడ్ అయితే బ్లాక్ స్టేట్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకే, రెజ్యూమ్ మెథడ్ అయితే ఇచ్చిన యూజ్ ఉండదు. సో whenever we call a thread method that is likely a throw an exception, ఇలాంటి ఎక్సెప్షన్ని త్రో చేసి దాని యొక్క మెసేజ్ని మనం డిస్ప్లే చేయాలంటే వీ హ్యావ్ టు సప్లై అన్ అప్రాప్రియేట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ టు క్యాచ్ ఇట్. ఓకే, అలాంటి ఎక్సెప్షన్స్ని క్యాచ్ చేయడానికి అప్రాప్రియేట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అంటూ ఉంది దీంట్లో. ఆ స్టేట్మెంట్ ఏంటంటే క్యాచ్ స్టేట్మెంట్ ద్వారా, అంటే థ్రెడ్ ఎక్సెప్షన్ని క్యాచ్ చేయడానికి క్యాచ్ స్టేట్మెంట్ ద్వారా మనం క్యాచ్ చేస్తాము. ఈ క్యాచ్ స్టేట్మెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫామ్స్లో ఉంటాయి. ఫస్ట్ క్యాచ్ థ్రెడ్ డెత్ ఈ అని చెప్పి తీసుకుంటాము, అంటే కిల్డ్ థ్రెడ్, దాని యొక్క మెసేజ్ ఎక్సెప్షన్ ఏం మెసేజ్ ఇస్తాము. అలాగే క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్స్లో టైప్స్ అనమాట. థ్రెడ్ డెత్ అనేది ఒక ఎక్సెప్షను. నెక్స్ట్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేది ఈ కెనాట్ హ్యాండిల్ కరెంట్ స్టేట్ని హ్యాండిల్ చేయలేదు. నెక్స్ట్ క్యాచ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్సెప్షన్, ఈ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఇస్తే అది క్యాచ్లో ఇది క్యాచ్ చేస్తుంది. అంటే క్యాచ్ అనే స్టేట్మెంట్ మెథడ్ ఈ ఎక్సెప్షన్స్ని క్యాచ్ చేసి దాని యొక్క మెసేజ్ని మనకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్యాచ్ ఎక్సెప్షన్ ఎనీ అదర్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే క్యాచ్ ఎక్సెప్షన్ అనేది తీసుకుంటుంది. ఓకే, క్యాచ్ థ్రెడ్ ఎక్సెప్షన్స్ మళ్ళీ చూడండి ఒకసారి. జావా రన్ సిస్టమ్ విల్ త్రో ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది, బయటకు విసిరేస్తుంది. ఎందుకు? అది ఎక్సెప్షన్స్ని రానివ్వకుండా, థ్రెడ్లోకి ఎక్సెప్షన్స్ రానివ్వకుండా ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. వెనెవర్ వీ అటెంప్ట్ టు ఇన్వోక్ ఏ మెథడ్ దట్ ఏ థ్రెడ్ కెనాట్ హ్యాండిల్ ఇన్ ద గివెన్ స్టేట్. ఓకే, ఎందుకంటే దీన్ని థ్రెడ్ హ్యాండిల్ చేయలేదు. ఓకే, థ్రెడ్ అనేది ఇల్లీగల్ థ్రెడ్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి వీటిని వదిలేయాలంటే దాన్ని వేరే స్టేట్మెంట్ క్యాచ్ చేయాలి. ఆ క్యాచ్ స్టేట్మెంట్ ద్వారా మనం క్యాచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ డీల్ విత్ ద రెజ్యూమ్ మెథడ్. ఇప్పుడు స్లీపింగ్ థ్రెడ్ అని ఇచ్చాము, దాంట్లో రెజ్యూమ్ మెథడ్ ఇచ్చాము. రెజ్యూమ్ మెథడ్కి స్లీప్కి అసలు సంబంధం ఉండదు, ఎందుకంటే స్లీప్లో మనం టైం మెన్షన్ చేస్తాం. రెజ్యూమ్ అనేది సస్పెండ్ మెథడ్కి మాత్రమే యూజ్ అవుతుంది, కానీ స్లీపింగ్ మెథడ్కి యూజ్ అవుతుంది. బికాస్ ఏ స్లీపింగ్ మెథడ్ కెనాట్ రిసీవ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్, ఏ ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోదు. ఓకే, అదే సస్పెండ్ మెథడ్ అయితే రెజ్యూమ్ మెథడ్ని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ద సేమ్ ఈజ్ ట్రూ విత్ ద సస్పెండ్ మెథడ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్లాక్ స్టేట్లోకి తీసుకెళ్లాలంటే రెజ్యూమ్ మెథడ్ అనేది ఉండాలి. నెక్స్ట్, వెనెవర్ వీ కాల్ ఏ థ్రెడ్ మెథడ్ దట్ ఈస్ లైక్లీ టు త్రో ఎన్ ఎక్సెప్షన్ వీ హ్యావ్ టు సప్లై అన్ అప్రాప్రియేట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ టు క్యాచ్ ఇట్. ఓకే, దీనికి సంబంధించి క్యాచ్ అనే ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లర్ని మనం తీసుకుంటాము. ఆ క్యాచ్ అనే ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ద్వారా మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఈ క్యాచ్ అనే స్టేట్మెంటు నెంబర్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫామ్ ఏంటంటే థ్రెడ్ డెత్ ఈ, క్యాచ్ బ్రాకెట్లో థ్రెడ్ డెత్ ఈ థ్రెడ్ డెత్ అనేది మొత్తం ఆ థ్రెడ్ని మొత్తం కిల్ చేస్తుంది అనమాట. అంటే అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడి నుంచి కిల్ చేస్తుంది, అంటే బయటకు టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కెనాట్ హ్యాండిల్ కరెంట్ స్టేట్ని, అంటే ఇప్పుడు ఆ రన్నింగ్ స్టేట్ని హ్యాండిల్ చేయలేదు. ఇది ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఈలో మనం క్యాచ్ చేసేది. నెక్స్ట్ క్యాచ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్సెప్షన్ ఓకే, ఇది ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ అని క్యాచ్ చేస్తుంది క్యాచ్ స్టేట్మెంట్. ఇది ఎలా క్యాచ్ చేస్తుందంటే మనకి ఈ క్యాచ్ స్టేట్మెంట్లో ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇందా చెప్పాను చూసా, స్లీప్ అనేది ఓన్లీ టైం పీరియడ్ తీసుకుని దాన్ని ఏ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోదు. సో ఇప్పుడు రెజ్యూమ్ మెథడ్ ఇవ్వడం వల్ల దానికి ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది స్లీప్కి. సో అలాంటి ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్యాచ్ చేసేది క్యాచ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ నెక్స్ట్ క్యాచ్ ఎక్సెప్షన్ ఎనీ అదర్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే కనుక క్యాచ్ ఎక్సెప్షన్ ఈలో తీసుకుంటాము. ఇది
థ్రెడ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ thread priority. Thread priority. In Java, each thread is assigned a priority which affects the order in which it is scheduled for running. The threads of the same priority are given equal treatment by the Java scheduler, and therefore they share the processor on a first come first serve basis. Java permits us to set the priority of a thread using the set priority method. Okay. In Java, each thread is assigned a priority which affects the order in which it is scheduled for running. Okay. Java అనేది ఈచ్ థ్రెడ్ ఎవ్రీ థ్రెడ్ కూడా అసైన్ చేసినప్పుడే దాని యొక్క ప్రియారిటీని ఇస్తాము. అంటే షెడ్యూల్డ్ ఏ థ్రెడ్ తర్వాత ఏ థ్రెడ్ వర్క్ చేయాలనేది సమ్ షెడ్యూల్డ్ రన్నింగ్లోనే మనం షెడ్యూల్ చేసుకుంటాము ఫర్ రన్నింగ్. నెక్స్ట్ ద థ్రెడ్స్ of the same priority are given equal treatment by the Java scheduler, and therefore they share the processor on a first come first serve. ఒకవేళ వాటి ప్రియారిటీని బట్టి వాటి రన్ చేస్తాం. ఇది థ్రెడ్ యొక్క ప్రియారిటీని బట్టి షెడ్యూల్ చేసుకుని రన్ చేస్తాం. ఒకవేళ సేమ్ ప్రియారిటీ కలిగి ఉన్న థ్రెడ్స్ ఉంటే కనుక వాటిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఏది ఫస్ట్ వచ్చిందో ఆ ఫస్ట్ స్టేట్మెంట్ని మనం ఫస్ట్ స్టేట్మెంట్ రన్ చేసి ఆ తర్వాత ఏదైతే ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ రన్ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే. జావా పర్మిట్స్ అస్ టు సెట్ ప్రియారిటీ ఆఫ్ ఏ థ్రెడ్ యూజింగ్ ద సెట్ ప్రియారిటీ. ఈ ప్రియారిటీని సెట్ చేయడానికి సెట్ ప్రియారిటీ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకే. దీంట్లో సింటాక్స్ ఎలా ఉంటుందంటే థ్రెడ్ నేమ్ సెట్ ప్రియారిటీ ఇంట్ నెంబర్. ద ఇంట్ నెంబర్ is an integer value to which the thread's priority is set. Okay. The thread class defines several priority constants. Okay. Min priority equal to 1, normal priority equal to 5, maximum priority equal to 10. Okay. Set priority. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ రన్ అవ్వాలో ఆ రన్నింగ్ బేస్ చేసుకుని దాని యొక్క నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ వైజ్ మనకి ప్రాసెస్ అనేది ప్రాసెస్ థ్రెడ్ అనేది రన్ అవుతూ ఉంటాయి. ద ఇంట్ నెంబర్ ఈజ్ ఇంట్ నెంబర్ అని ఇచ్చే థ్రెడ్ సింటాక్స్ ఎలా ఉంది? థ్రెడ్ నేమ్ సెట్ ప్రియారిటీ ఇంట్ నెంబర్. ద ఇంట్ నెంబర్, ఈ ఇంట్ నెంబర్ అనేది ఏంటంటే ఇంటీజర్ వాల్యూ టు విచ్ ద థ్రెడ్ ప్రియారిటీ ఈజ్ సెట్. ఎప్పుడు అదే ఈ ప్రియారిటీ సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే నెంబర్స్ ఏ నెంబర్ ఎన్ని చేయాలి అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ దేని తర్వాత దాని నెంబర్ అప్పుడు షెడ్యూల్ చేసుకున్నప్పుడు దాని యొక్క నెంబర్ ఎంత అనేది మనం ఇంటీజర్ వాల్యూ ద్వారా మనం ఎంటర్ చేస్తాము. ఓకే. నెంబర్ ద్వారా. నెక్స్ట్ దీంట్లో మినిమం ప్రియారిటీ, దీంట్లో ఏంటంటే 3 కాన్స్టెంట్స్ ఉంటాయి. మినిమం ప్రియారిటీ, మ్యాక్సిమం ప్రియారిటీ, నార్మల్ ప్రియారిటీ అని 3 ఉంటాయి. మినిమం ప్రియారిటీ తీసుకుంటాము అండ్ మ్యాక్సిమం ప్రియారిటీ తీసుకుంటాము అండ్ నార్మల్ ప్రియారిటీ. మోస్ట్ యూజర్ లెవెల్ ప్రాసెస్ షుడ్ యూజ్ నార్మల్ ప్రియారిటీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే. మోస్ట్ లెవెల్లో నార్మల్ ప్రియారిటీ ఎలా ఉంటుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1లో 1 బ్యాక్గ్రౌండ్ టాస్క్ సచ్ యాజ్ నెట్వర్క్, IO and input output and screen repainting should use a value very near to the lower limit. By assigning priorities to threads we can ensure that they are given to attention they deserved. Okay. దీని యొక్క నార్మల్ ప్రియారిటీస్ ఎలా ఉంటాయంటే ప్లస్ ఆర్ మైనస్లో 1లో తీసుకుంటాము, ప్లస్ ఆర్ మైనస్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ అనేది నెట్వర్క్ బట్టి బేస్ చేసుకుని టాస్క్లు జరుగుతాయి. నెక్స్ట్ IO అండ్ స్క్రీన్ రీపెయింటింగ్ షుడ్ యూజ్ ఏ వాల్యూ వెరీ నియర్ టు ద లోయర్ లిమిట్. లోయర్ లిమిట్కి స్క్రీన్ అనేది లోయర్ లిమిట్ అంటే వాల్యూ అనేది లోయర్ లిమిట్కి నియర్గా ఉంటాయి. నెక్స్ట్ బై అసైనింగ్ ప్రియారిటీస్ టు థ్రెడ్స్ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గివెన్ టు అటెన్షన్ దే రిజర్వ్. ఓకే. దాని ప్రియారిటీస్ ఎలా బేస్ చేసుకుంటాం అంటే దాని యొక్క వర్క్ని బేస్ చేసుకుని థ్రెడ్ యొక్క ప్రాసెస్ని బేస్ చేసుకుని ప్రియారిటీస్ ఇస్తాము.
ఇది థ్రెడ్ ప్రియారిటీ. థ్రెడ్ ప్రియారిటీ అంటే థ్రెడ్ ప్రియారిటీ ఇన్ జావా ఈచ్ థ్రెడ్ ఈజ్ అసైన్డ్ ఏ ప్రియారిటీ. ఎవ్రీ థ్రెడ్కి ఒక ప్రియారిటీ ఇస్తాము. విచ్ ఎఫెక్ట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ రన్నింగ్ స్టేట్లో వాటికి ఒక షెడ్యూల్ ఇచ్చుకుని దేని తర్వాత ఏది రన్ చేయాలి అనేది ఒక షెడ్యూల్ తీసుకుని అది ప్రియారిటీ ఇస్తాము. ద థ్రెడ్స్ ఆఫ్ సేమ్ ప్రియారిటీ, ఇందులో ప్రియారిటీని బేస్ చేసుకుని థ్రెడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీది ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రియారిటీ ఉన్న థ్రెడ్ రన్ అవుతుంది, అలా సెకండ్ ప్రియారిటీ అలా ఇస్తాము. ఓకే, ఈ ప్రియారిటీని ఇవ్వడానికి సెట్ ప్రియారిటీ అనే మెథడ్ ద్వారా మనం ప్రియారిటీని ఇస్తాము. ఒకవేళ థ్రెడ్ ప్రియారిటీ అనేది ట్రీట్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటే, అంటే ద థ్రెడ్స్ ఆఫ్ ద సేమ్ ప్రియారిటీ ఆర్ గివెన్ ఈక్వల్ ట్రీట్మెంట్ బై ద జావా షెడ్యూలర్, అప్పుడు ఏం జరుగుతుందంటే దేర్ఫోర్ దే షేర్ ద ప్రాసెసర్ ఆఫ్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ చేసుకుని ఈ ప్రాసెసర్ సర్వ్ చేస్తుంది. నెక్స్ట్ జావా పర్మిట్స్ us టు సెట్ ద ప్రియారిటీ ఆఫ్ ఏ థ్రెడ్ యూజింగ్ ద సెట్ ప్రియారిటీ మెథడ్ని యూజ్ చేస్తుంది. థ్రెడ్ నేమ్ సెట్ ప్రియారిటీ, రైట్లో ఇంట్ నెంబర్ అంటే ప్రియారిటీ నెంబర్ ఇస్తాము. దీంట్లో మినిమం ప్రియారిటీ, నార్మల్ ప్రియారిటీ అండ్ మ్యాక్సిమం ప్రియారిటీ 3 ఉంటాయి. నెక్స్ట్ synchronization means we have seen threads that use their own data and methods provided inside their run method. What happens when they try to use data and methods outside themselves? On such occasions they may compete for the same resources and may lead to serious problems. Java enables us to overcome this problem using a technique known as synchronization. In case of Java, the keyword synchronized helps to solve such problems by keeping a watch on location. For example, the method that will read information from a file and the method that will be update the same file may be declared as synchronized. Okay, we have seen threads that use their own data and methods provided inside their run మెథడ్లో లోకల్గా డేటా అండ్ మెథడ్స్ అనేవి, అంటే డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ అనేవి లోకల్గా ఉంటాయి. ఓకే, థ్రెడ్ లోపలే రన్ అవుతాయి. రన్ మెథడ్లోనే మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ మెథడ్స్ని సింక్ అవ్వాలనుకుంటే, సింక్ అంటాం చూసారా, అంటే లింక్ అవ్వాలనుకుంటే అవుట్ సైడ్ మెథడ్స్ తోటి మనకి రన్ అవ్వాలనుకుంటే what happens when they try to use data and methods outside themselves on such occasions, అంటే సమ్ అకేషన్స్లో అవుట్ సైడ్ మెథడ్స్ మనకు రన్ అవ్వాలనుకుంటే they may compete for the same resources and may lead to serious problems. Java enables us to overcome this problem. అప్పుడు మనకి ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, అవుట్ సైడ్ మెథడ్స్ మనకి రన్ అవ్వాలి అనుకుంటే సమ్ ప్రాబ్లం, దీన్ని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి యూజింగ్ ఏ టెక్నిక్ యాజ్ సింక్రనైజేషన్ అనే టెక్నిక్ని జావా ఎనేబుల్ చేసుకుంటుంది. జావా ఎనేబుల్స్ us to overcome this problem using a technique known as synchronization. In case of Java, the keyword synchronized help to solve such problems by keeping a watch on location. For example, the method that will read information from a file and the method that will be update the same file may be declared as synchronized. Okay, ఒక ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫైల్ని సింక్రనైజ్ చేసుకోవాలి. ఆ సింక్రనైజ్ చేయాలంటే సింక్రనైజ్డ్ మెథడ్ ద్వారా చేస్తాం. సింక్రనైజ్డ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింక్రనైజ్డ్ వాయిడ్ అప్డేట్ అని చెప్పేసి సింక్రనైజ్డ్ సంబంధించిన, అంటే సింక్రనైజ్ అవతల అవుట్ సైడ్ ఆఫ్ ద కోడ్ సంబంధించిన స్టేట్మెంట్స్ని మెన్షన్ చేస్తాము. వెన్ వీ డిక్లేర్ ఏ మెథడ్ సింక్రనైజ్డ్ డిక్లేర్ చేసిన వెంటనే జావా క్రియేట్స్ ఏ మానిటర్ అండ్ హ్యాండ్స్ ఇట్ ఓవర్ ద థ్రెడ్ దట్ కాల్స్ ద మెథడ్ ఫస్ట్ టైం.
as long as the thread holds the monitor, no other thread can enter the synchronized section of code. A monitor is like a key, and the thread that holds the key can only open the lock. It is also possible to mark a block of code as synchronized as shown. Okay, when we declare a method synchronized, ఎప్పుడైతే synchronized మెథడ్ డిక్లేర్ చేసామో జావా క్రియేట్స్ ఏ మానిటర్ అండ్ హ్యాండ్సెట్ ఓవర్ ద థ్రెడ్ అన్ని మొత్తం మానిటర్ చేసి దట్ కాల్స్ ద మెథడ్ ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ద థ్రెడ్ హోల్డ్స్ ద మానిటర్, no other thread can enter the synchronized section. ఓకే, ఈ సింక్రనైజ్డ్ సెక్షన్లోకి నుంచి థ్రెడ్ని కాల్ చేస్తుంది. కాల్ చేసి వేరే థ్రెడ్ అనేది కూడా ఎంటర్ చేయకుండా ఈ సింక్రనైజ్డ్ సెక్షన్ అనేది చూసుకుంటుంది. ఏ మానిటర్ ఈజ్ లైక్ ఏ కీ, మానిటర్ అనేది ఒక కీ, అండ్ ద థ్రెడ్ దట్ హోల్డ్స్ ద కీ, ఆ థ్రెడ్ అనేది ఆ కీని తీసుకుని కెన్ ఓన్లీ ఓపెన్ ద లాక్, దాన్ని ఓపెన్ చేస్తుంది. ఏది మానిటర్ అనే కీని ఓపెన్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టు మార్క్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ సింక్రనైజ్డ్. ఓకే, ఇప్పుడు సింక్రనైజ్డ్ అనే మెథడ్ చూసుకుంటే లాక్ ఆబ్జెక్ట్ని లాక్ చేస్తాము. ఎప్పుడైతే మనం సింక్రనైజ్ అయిందో మిగిలిన ఆబ్జెక్ట్స్ని లాక్ చేసి ఈ సింక్రనైజ్డ్ మెథడ్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాము. ఇది సింక్రనైజేషన్. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. రన్నబుల్ ఇంటర్ఫేస్. We can create thread in two ways, by using extended thread class and another by implementing the runnable interface. The runnable interface declares the run method that is required for implementing threads in our programs. To do this, we must perform the number of steps, that is declare the class as implementing runnable interface, implemented run method, create a thread by defining an object that is instanted from this runnable class as the target of the thread, and last call the thread's start method to run the thread. Okay, next, how to implement the runnable interface. First, actually we can create thread in two ways, that is by using the extended thread class and another by implementing the runnable interface. Okay, ఒక క్లాస్ని థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండెడ్ చేయడం ఒకటి, నెక్స్ట్ రెండు ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం. థ్రెడ్ని ఇంప్లిమెంట్ క్రియేట్ చేయాలంటే టూ వేస్లో క్రియేట్ చేస్తాము. ఒకటి ఒక క్లాస్కి థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడం, సెకండ్ ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఎలా జరుగుతుందంటే ద రన్నబుల్ ఇంటర్ఫేస్ డిక్లేర్స్ రన్ మెథడ్. రన్నబుల్ ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ డిక్లేరింగ్ ఏంటంటే రన్ మెథడ్ని డిక్లేర్ చేస్తాము. దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ థ్రెడ్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్. రన్నబుల్ ఇంటర్ఫేస్ని రన్ చేయాలి అంటే కంపల్సరీ రన్ మెథడ్ని కంపల్సరీ కావాలి. టు డూ దిస్, ఇప్పుడు ఈ రన్ మెథడ్ని బేస్ చేసుకుని మనం థ్రెడ్ని ఎలా పెర్ఫామ్ చేస్తాము అంటే వీ మస్ట్ పెర్ఫామ్ ద స్టెప్స్. ఫస్ట్, డిక్లేర్ ద క్లాస్ యాజ్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. క్లాస్లో ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ ఫస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్, ఇంప్లిమెంటెడ్ రన్ మెథడ్. రన్నబుల్ ఇచ్చిన తర్వాత రన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. రన్ మెథడ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఏ థ్రెడ్ బై డిఫైనింగ్ an object that is instanted from this runnable class as the target of the thread. ఓకే, థ్రెడ్ కావాల్సిన మొత్తం రన్నబుల్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా రన్ మెథడ్లో మనం డిఫైన్ చేయాలి. తర్వాత కాల్ ద థ్రెడ్ని కాల్ చేయాలి. స్టార్ట్ మెథడ్ నుంచి కాల్ చేస్తే టు రన్ ద థ్రెడ్ని రన్ చేయాలి. ఇది ఎలా తీసుకుంటాము? ఒక క్లాస్ ఏ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు బాడీ ఆఫ్ ద క్లాస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఎక్స్ అనే క్లాస్కి రన్నబుల్ స్టేట్మెంట్ అంటే థ్రెడ్ని
రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా థ్రెడ్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ రన్ అనేది రన్నబుల్ స్టేట్మెంట్లో కంపల్సరీ ఒక థ్రెడ్ రన్ అవ్వాలంటే రన్ మెథడ్ ద్వారా రన్ అవుతుంది. రన్ మెథడ్ తీసుకున్నాము. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ ఈ అని చెప్పేసి ఫర్ లూప్ తీసుకున్నాము. i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println థ్రెడ్ ఎక్సీజ్ అని చెప్పేసి ప్లస్ ఐ అంటే మొత్తం i వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాం. i వాల్యూస్ ప్రింట్ చేయాలంటే 10 లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అంటే 0 నుంచి అంటే 11 వాల్యూస్ మనకి ఎంటర్ అవుతాయి. 11 వాల్యూస్ వస్తాయి. ఓకే, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు డిస్ప్లే అవుతాయి. ఓకే, ఫర్ లూప్ క్లోజ్ అవుతే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది థ్రెడ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. 10 అంటే 0 to 10 వాల్యూస్ డిస్ప్లే అయిన తర్వాత థ్రెడ్ వస్తుంది, ఎండ్ ఆఫ్ ది థ్రెడ్ వస్తుంది. నెక్స్ట్ మెయిన్ క్లాస్కి వెళ్తే క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటే ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది మనకి? ఎక్స్ అనే ఆబ్జెక్టు మన క్లాస్ నేమ్ ఎక్స్ తీసుకున్నాం కదా. ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాము. ఓకే, మెయిన్ క్లాసు ఈ క్లాస్కి థ్రెడ్ అప్లై చేసాం కాబట్టి తర్వాత థ్రెడ్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ రన్నబుల్. నెక్స్ట్ ఎక్స్ డాట్ స్టార్ట్ చేసాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎండ్ థ్రెడ్. ఓకే, ఎక్స్ డాట్ స్టార్ట్ అని ఎప్పుడు స్టార్ట్ చేసామో ఇప్పుడు రన్ మెథడ్ అనేది రన్ అవుతుంది. రన్ మెథడ్ అనేది రన్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ ఫస్ట్ మొత్తం చదువుతాం చూడండి. క్లాస్ ఎక్స్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ పబ్లిక్ వాయిడ్ రన్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫర్ స్టేట్మెంట్ స్టార్ట్ అయ్యి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println థ్రెడ్ ఎక్స్ ఈజ్ ప్లస్ i. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎండ్ ఆఫ్ థ్రెడ్. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. నెక్స్ట్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ క్యాపిటల్ ఎక్స్ థ్రెడ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ రన్నబుల్ ఎక్స్ డాట్ స్టార్ట్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎండ్ థ్రెడ్. ఓకే, ఇది ప్రోగ్రాము. ఇందులో ప్రోగ్రాంలో మనకి ఏంటంటే సింపుల్గా 0 to 10 వాల్యూస్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి రన్నబుల్లో ఫస్ట్ రన్నబుల్ ఇంటర్ఫేస్ని తీసుకున్నాము. క్లాస్ ఎక్స్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని చెప్పేసి ఇంటర్ఫేస్ని తీసుకున్నాము. ఇప్పుడు ఈ థ్రెడ్ రన్ చేయాలంటే కంపల్సరీ రన్ మెథడ్ అనేది ఉండాలి కాబట్టి పబ్లిక్ వాయిడ్ రన్ అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాము. ఈ మెథడ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ కర్లింగ్ బ్రేసెస్ పెట్టాము. తర్వాత ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ ఫర్ లూప్ని స్టార్ట్ చేసాము. ఈ ఫర్ లూప్లో స్టార్ట్ చేసిన కర్లింగ్ బ్రేసెస్ స్టార్టింగ్ మెథడ్ పెట్టాము. ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println థ్రెడ్ ఎక్సీజ్ అని చెప్పేసి డిస్ప్లే అయ్యి ప్లస్ ఐ అంటే ఆ ఈ వాల్యూస్ అన్నీ అంటే ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆ కండిషన్ వరకు ఈ ఫర్ లూప్ అనేది లూప్ తిరిగి మనకి i వాల్యూ డిస్ప్లే అవుతుంది. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు డిస్ప్లే అవుతుంది. 10 వరకు డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ ఫర్ లూప్ క్లోజ్ అయిపోతుంది. ఫర్ లూప్ క్లోజ్ అయిన తర్వాత రన్ మెథడ్లో నెక్స్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎండ్ ఆఫ్ థ్రెడ్ అనేది రన్ మెథడ్లో ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఈ 0 to 10 మనకి ఎప్పుడు డిస్ప్లే అయినాయో డిస్ప్లే అయిన తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇదంతా కూడా డిస్ప్లే అవ్వాలంటే ముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్కి వెళ్ళాలి. మెయిన్ మెథడ్ ఏంటి? క్లాస్ టెస్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ తీసుకున్నాము. ఈ మెయిన్ మెథడ్లో మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఏంటి? ఎక్స్ అనే క్లాస్. ఫస్ట్ పైకి చూడండి, క్లాస్ ఎక్స్ అని తీసుకున్నాం క్యాపిటల్ ఎక్స్ కాబట్టి ఆ క్లాస్ ఎక్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ క్యాపిటల్ ఎక్స్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అలాగే థ్రెడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. థ్రెడ్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ బ్రాకెట్లో మనం ఇంటర్ఫేస్ ఏం తీసుకున్నాం? రన్నబుల్ కాబట్టి రన్నబుల్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు
స్మాల్ ఎక్స్ డాట్ అంటే ఇప్పుడు థ్రెడ్లో ఉన్న వాల్యూస్ స్టార్ట్ చేయాలి, మెథడ్ని స్టార్ట్ చేయాలి. ఓకే, థ్రెడ్లో ఉన్న మెథడ్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అని చెప్పి తీసుకున్నాము. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్ డాట్ స్టార్ట్ అని మెథడ్ తీసుకున్నామో ఇప్పుడు థ్రెడ్ రన్ అవుతుంది. థ్రెడ్ రన్ అవడం అంటే పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్ ద్వారా మొత్తం ఫర్ లూప్ ద్వారా మనకి 0 to 10 అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ ప్రింట్ అయ్యి ఆ తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ థ్రెడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ప్రింట్ అయిన తర్వాత లాస్ట్ ఎండ్ థ్రెడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎండ్ ఆఫ్ థ్రెడ్ తర్వాత ఎండ్ థ్రెడ్ రెండు కూడా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా. ఓకే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే థ్రెడ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ ఫస్ట్ థ్రెడ్ ఎక్సెప్షన్స్లో ఏం జరుగుతుంది, ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్. Java run system will throw illegal thread state exceptions whenever we attempt to invoke a method that a thread cannot handle in the given state. అంటే థ్రెడ్ ఉన్న గివెన్ స్టేట్ అంటే రన్నింగ్ స్టేట్లో సమ్ స్టేట్మెంట్స్ని హ్యాండిల్ చేయకపోతే కనుక అప్పుడు ఏంటంటే థ్రెడ్ ఎక్సెప్షన్స్ అనేవి అక్కర్ అవుతాయి. ఈ థ్రెడ్ ఎక్సెప్షన్స్ని అక్కర్ అయినప్పుడు దీన్ని ఎక్సెప్షన్స్ని త్రో చేయడానికి క్యాచ్ స్టేట్మెంట్ అనేది ఒక క్యాచ్ స్టేట్మెంట్ తీసుకుంటాం థ్రెడ్ ఎక్సెప్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ డీల్ విత్ ద రెజ్యూమ్ మెథడ్. ఓకే, స్లీపింగ్ అనేది రెజ్యూమ్ మెథడ్ని డీల్ చేయలేదు. బికాజ్ ఏ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ రిసీవ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. స్లీపింగ్ థ్రెడ్ అనేది ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోలేదు కాబట్టి అప్పుడు సస్పెండ్ మెథడ్ మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటుంది కానీ స్లీప్ మెథడ్ రిసీవ్ చేసుకోలేదు. అప్పుడు థ్రెడ్ మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అప్పుడు ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అది దాన్ని క్యాచ్ స్టేట్మెంట్ ద్వారా మనం క్యాచ్ చేసి మనం ఎక్సెప్షన్ని డిస్ప్లే చేస్తాము. వెనెవర్ వీ కాల్ ఏ థ్రెడ్ మెథడ్ దట్ ఈజ్ likely to throw an exception, we have to supply an appropriate exception handler to catch it. Okay, the catch statement అనేది నెంబర్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. ఆ ఫామ్స్ ఏంటి, క్యాచ్ థ్రెడ్ డెత్, ఈ కిల్డ్ థ్రెడ్, నెక్స్ట్ క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ఈ ఇప్పుడు క్యాచ్ థ్రెడ్ డెత్ అనేది మొత్తం థ్రెడ్ని మొత్తం కిల్ చేసేస్తుంది. అక్కడ వరకు వచ్చి మొత్తం థ్రెడ్ని మొత్తం కిల్ చేస్తుంది, అంటే డెత్ స్టేట్కి వచ్చేస్తుంది. అదే ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఈలో అని చెప్పేసి క్యాచ్ తీసుకుంటే కనుక అప్పుడు ఆ కెనాట్ హ్యాండిల్ కరెంట్ స్టేట్, ఆ కరెంట్ స్టేట్ని మాత్రమే రన్ చేయకుండా ఆపుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాచ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్సెప్షన్ కనుక తీసుకుంటే ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అవ్వకుండా మనకి క్యాచ్ స్టేట్మెంట్ అనేది ఆపుతుంది. నెక్స్ట్ క్యాచ్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ ఈ అని చెప్పి తీసుకుంటే మొత్తం ఎనీ అదర్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని డీల్ చేస్తుంది. ఇలా థ్రెడ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థ్రెడ్ ప్రియారిటీ అనేది ఏం చేస్తుంది, థ్రెడ్ ప్రియారిటీ అనేది అంటే వీ కెన్ ప్రియారిటీ టు థ్రెడ్, అంటే ఏ థ్రెడ్ ముందు వర్క్ చేయాలి అనేది ప్రియారిటీని ఇస్తుంది థ్రెడ్ ప్రియారిటీ అనేది. దీన్ని సెట్ ప్రియారిటీ అనే మెథడ్ ద్వారా మనం మెన్షన్ చేస్తాము. ఇన్ జావా ఈచ్ థ్రెడ్ ఈజ్ అసైన్డ్ ఏ ప్రియారిటీ విచ్ ఎఫెక్ట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ రన్ చేయడానికి మనం ఒక షెడ్యూల్ తీసుకుంటాము. ఆ షెడ్యూల్ ప్రకారం థ్రెడ్స్ని రన్ చేస్తాము. సేమ్ ప్రియారిటీ ఉన్న థ్రెడ్స్ ఉంటే కనుక ఓకే, ద థ్రెడ్స్ ఆఫ్ ద సేమ్ ప్రియారిటీ ఆర్ గివెన్ ఈక్వల్ ట్రీట్మెంట్ బై ద జావా షెడ్యూలర్ అని ఏం చేస్తుందంటే దేర్ఫోర్ దే షేర్ ద ప్రాసెసర్ ఆఫ్ ఆన్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ద్వారా మనకి రౌండ్ రాబిన్ ఆల్గోరిథం ద్వారా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ద్వారా ప్రియారిటీ అనేది ఇస్తుంది. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి సర్వ్ చేయడం అనమాట. జావా పర్మిట్స్ us టు సెట్ ద ప్రియారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ యూజింగ్ సెట్ ప్రియారిటీ అనే స్టేట్మెంట్ ద్వారా మెథడ్ ద్వారా
దీన్ని యూజ్ చేస్తుంది, ప్రియారిటీ అనేది ఇస్తుంది. దీనికి ఇవ్వడానికి థ్రెడ్ నేమ్ సెట్ ప్రియారిటీ ఇంట్ నెంబర్ అంటే థ్రెడ్ నేమ్ తీసుకుని సెట్ ప్రియారిటీ బ్రాకెట్లో ఇంటీజ్ అదే డేటా టైపు అండ్ నెంబర్ అని ఇచ్చి ఆ నెంబర్కి వాల్యూ ఇస్తాము. దాంట్లో మినిమం ప్రియారిటీ అని, మ్యాక్సిమం ప్రియారిటీ అని, నార్మల్ ప్రియారిటీ అని 3 వాల్యూస్ కూడా అసైన్ చేసుకుంటాము. ఓకే, దీస్ ఆర్ వీ కెన్ అసైన్ ద ప్రియారిటీ ఇన్ టు ద థ్రెడ్స్. అండ్ నెక్స్ట్ సింక్రనైజేషన్ అనేది ఏంటంటే ఒక థ్రెడ్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఆ రన్నబుల్లో రన్ మెథడ్లో మనకి ఓన్లీ లోకల్ వేరియబుల్స్ అంటే లోకల్ డేటా మెంబర్స్ అండ్ లోకల్ మెథడ్స్ మాత్రమే అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ మాత్రమే మనకు రన్ అవుతాయి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్స్ని మనం రన్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే మెకానిజం ఏంటంటే సింక్రనైజేషన్. ఓకే, జావా ఎనేబుల్స్ us to overcome this problem using a technique known as synchronization. Okay, we have seen threads that use their own data and methods provided inside their run method lo inside work అవుతాయి own data and methods. What happens when they try to use data and methods outside themselves? On such occasions they may compete for the same resources and may lead to serious problems. ఓకే మనకి వేరే మెథడ్స్ మనకు కావాల్సి వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతాయి. అప్పుడు జావా ఎనేబుల్స్ us to overcome this problem using a technique called synchronization. In case of Java, the keyword synchronized helps to solve such problems by keeping a watch on our location. Okay, for example, the method that will read information from a file and the method that will be update the same file may be declared as synchronized ద్వారా డిక్లేర్ చేస్తాము. సింక్రనైజ్డ్ అనేది సింటాక్స్ ఎలా ఉంటుంది? సింక్రనైజ్డ్ వాయిడ్ అప్డేట్ synchronized code రాస్తాము. ఓకే, when we declare a method synchronized, Java creates a monitor and handset over the thread and that calls the method first time కాల్ చేస్తుంది మానిటర్ అనే కీ ద్వారా. ఓకే, as long as the thread holds the monitor, ఎప్పుడైతే థ్రెడ్ మానిటర్ హోల్డ్ అయిందో no other thread can enter the synchronized section. అనదర్ థ్రెడ్స్ అనేవి మనకి సింక్రనైజ్డ్ సెక్షన్లో ఎంటర్ అవ్వవు. ఓకే, ఏ మానిటర్ ఈజ్ లైక్ ఏ కీ. మానిటర్ అనేది ఒక కీ అండ్ ద థ్రెడ్ దట్ హోల్డ్స్ ద కీ కెన్ ఓన్లీ open the lock. It is also possible to mark a block of code as synchronized. ఓకే, సింక్రనైజ్డ్ అనే మెథడ్ ద్వారా మనం కాల్ చేస్తాము. సింక్రనైజ్డ్ బ్రాకెట్లో లాక్ ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ సింక్రనైజ్డ్. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ఇప్పుడు జావా థ్రెడ్స్ని క్రియేట్ చేయడం అనేది 2 టైప్స్లో క్రియేట్ చేస్తాము. క్లాస్ నుంచి థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడము, నెక్స్ట్ క్లాస్ నుంచి రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయడము. ఓకే, ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్ అండ్ ఎక్స్టెండెడ్ ద థ్రెడ్ క్లాస్ బై యూజింగ్ ద extended the thread class and another by using implementing the runnable interface. The runnable interface declares the run method that is required for implementing threads in our programs. Okay, that is 4 steps are there in runnable interface running. That is declare the class as implementing runnable interface లో క్లాస్లో రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసే వాళ్ళమైతే మనం క్లాస్లో రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని డిక్లేర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంప్లిమెంటెడ్ ద రన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ రన్ మెథడ్లో మెథడ్స్ని థ్రెడ్స్కి సంబంధించిన మెథడ్స్ అన్నింటిని డిఫైన్ చేయాలి. క్రియేట్ ఏ థ్రెడ్ బై డిఫైనింగ్ యాన్ ఆబ్జెక్ట్ దట్ ఈజ్ ఇన్స్టెంటెడ్ ఫ్రమ్ దిస్ రన్నబుల్ క్లాస్ యాజ్ ద టార్గెట్ ఆఫ్ ద థ్రెడ్ కావాల్సిన మొత్తం మెథడ్స్ అన్నింటిని ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ కాల్ ద థ్రెడ్స్ స్టార్ట్ మెథడ్ ద్వారా థ్రెడ్ని కాల్ చేస్తాము. దానికి ఎగ్జాంపుల్ మనం చూపించాను చూడండి. క్లాస్ ఎక్స్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అనేది రన్నబుల్ ఇంటర్ఫేస్ తీసుకున్నాము. పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్ తీసుకున్నాము. దాంట్లో
థ్రెడ్కి సంబంధించిన కోడ్ ఏంటి, మనకు 0 to 10 వాల్యూస్ డిస్ప్లే అవ్వాలని చెప్పేసి కోడ్ తీసుకున్నాము. ఓకే, ఫర్ ఇంట్ i = 0, i ≤ 10, i++ system.out.println అంటే థ్రెడ్ ఎక్సీజ్ అని చెప్పేసి i వాల్యూ డిస్ప్లే చేయడానికి ఆ ఫర్ లూప్లో మొత్తం i వాల్యూని ఇచ్చాము. ఫర్ లూప్లో i వాల్యూ ఇస్తే మనం మొత్తం 0 to 10 డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వాలి అని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది థ్రెడ్ అని చెప్పేసి లాస్ట్ని డిస్ప్లే అవ్వాలని తీసుకున్నాము. ఇప్పుడు మెయిన్ మెథడ్లో మెయిన్ క్లాస్లో క్లాస్ టెస్ట్ అని మెయిన్ క్లాస్ తీసుకుని దానిలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ తీసుకుని అందులో మనం ఏదైతే క్లాస్ తీసుకున్నామో క్లాస్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. అలాగే థ్రెడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. థ్రెడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి థ్రెడ్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్ మెథడ్ని తీసుకున్నాము x.start అని. ఇప్పుడు x.start అని ఎప్పుడైనా ఇచ్చామో ఈ మొత్తం దీనికి సంబంధించిన రన్ మెథడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత లాస్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ మెయిన్ క్లాస్లో ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ ఎండ్ థ్రెడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది మనకి ఇప్పుడు దాకా మనం తీసుకుంది ఏంటంటే థ్రెడ్ ఎక్సెప్షన్స్, థ్రెడ్ ప్రియారిటీ, నెక్స్ట్ సింక్రనైజేషను, నెక్స్ట్ హౌ టు ఇంప్లిమెంట్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. ఓకే, దీస్ ఆర్ ద థ్రెడ్ ఎక్సెప్షన్స్, థ్రెడ్ ప్రియారిటీ, సింక్రనైజేషను అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. ఓకే.